ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శేషప్ప కవి రచించినటువంటి ధర్మపురి నరసింహ శతకంలో 15వ పద్యం చూస్తున్నాం. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇదెప్పుడో విడుచ ఎరుకలేదు. శతవర్షముల దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందు లేక ముదిమియందు లేక ముసలియందు ఊరను అడవిను ఉదక మధ్యమునను ఎప్పుడో ఏ వేళనే క్షణంబు మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేహమున్నంత మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాసం దుష్ట సంహార నరసింహ దురిత దూరాం. శేషప్ప రచించినటువంటి ఈ నరసింహ శతకం, దీనిలో వివిధ భావాలని కూడా ఆయన చక్కగా ఆవిష్కరించడం జరిగింది. యాయవారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నా కూడా ఆయనకు భక్తి మాత్రం తన్మయీభూతంగా కనిపించింది. పాంచభౌతికము, ఈ శరీరం అనేటటువంటిది పంచభూతాత్మకమై కస్మల దూషితమై ఉంటుంది. ఎప్పుడు కూలుతుందో ఎవ్వరూ చెప్పలేరు. శతవర్షముల దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమునా. 100 ఏళ్ళు బతుకుతారయ్యా భూమి మీద మానవుడి ఆయుష్ అని చెబుతున్నారు తప్పితే ఆ మాట నమ్మదగింది కాదు. ఎందుకంటే బాల్యమందు మంచి ప్రాయమందు లేక ముదిమియందు లేక ముసలియందు ఊరను అడవిను ఉదక మధ్యమునను ఎప్పుడో ఏ వేళనే క్షణంబు మరణమే నిశ్చయము. చిన్నతనంలోనూ మధ్య వయస్సులోనూ ముదిమిలోనూ ముసలితనంలోనూ ఊళ్ళోనూ అడవిలోనూ నీటి మధ్యలోనూ ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక రూపంలో మరణం అనేటటువంటిది తప్పదు. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ శరీరం ఉన్నంతలోనే మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. వివిధ భూషణముల చేత అలంకరించబడినటువంటి వాడా ఓ నరసింహ అంటున్నాడు శేషప్ప. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇదెప్పుడో విడుచుట ఎరుకలేదు. ఎప్పుడు పోతామో తెలియదు. శతవర్షముల దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమునా. మానవుడి యొక్క ఆయుష్ 100 ఏళ్ళు అంటున్నాం తప్పితే ఆ మాట నమ్మటం అనేది సాధ్యం కాదు. బాల్యమందు మంచి ప్రాయమందు లేక ముదిమియందు లేక ముసలియందు ఊరను అడవిను యుదక మధ్యమునను ఎప్పుడు ఏ వేళ నిక్షణంబు మరణమే నిశ్చయము. అది బాల్యావస్థలో పోతామా, మధ్య వయస్సులో పోతామా, ముసలితనంలో పోతామా, ముదిమి ముంచుకు వస్తూ ఉండగా పోతామా, ఊళ్ళోనా అడవిలోనా నీటి మధ్యలోనా, ఎప్పుడా ఎక్కడా ఏ విధంగా ఏ క్షణం అనేటటువంటిది మనకి తెలియదు. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ శరీరం ఉన్నంతలో నీ స్మరణ చేసి నువ్వు ఏమిటో తానేమిటో తెలుసుకోగలగాలి అంటున్నాడు శేషప్ప. స్వస్తి.